వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జీవితంలో ఏదైనా సాధించాలంటే వయస్సు, వైకల్యం, చదువు ఇవేవి అడ్డు కాదు. మనకు సాధించాలనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు అని ఎంతోమంది నిరూపించారు. ఆ నిరూపించే వాళ్ళలోకి నెల్లూరు జిల్లాకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు కూడా జాయిన్ అయిపోయింది. అదేంటి 78 ఏళ్ళు? ఆ వృద్ధురాలు ఏం సాధించింది అంటే ఆమెకు వయస్సు అంకె మాత్రమే. ఏదైనా సాధించాలి అనే సంకల్పం ఉంటే వయసుకు సంబంధం లేదు అని నిరూపించింది. 78 ఏళ్ల వయసులో ఈ బామ్మ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రన్నింగ్ పోటీల్లో సత్తా చాటి ఏకంగా 12 బంగారు పథకాలను సాధించింది. వారెవ్వా, అప్రిషియేట్ చేయకుండా ఎలా ఉంటాం? మనల్ని నుంచి ఆడికి నడవంటరా అంటేనే ఆయాసపడిపోతాం. 78 ఏళ్ల వయసు, 30 ఏళ్ళు రాగానే పని చేసుకోవడానికి మనకు ఆపసోపాలు అవుతుంది. కానీ 78 ఏళ్ల వయసులో 12 బంగారు పథకాలు. బామ్మో, ఎట్ట సాధ్యమైంది నీకు ఇది? సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు బిడ్డ అని చెప్పుద్ది నాకు తెలిసి. 2016లో మొదలైన ఈ 78 ఏళ్ల వెటరన్ క్రీడాకారిణి గురించి తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేయండి. నెల్లూరు జిల్లా కావలికి చెందిన రామసుబ్బమ్మ అక్కడే సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వంట మనిషిగా పనిచేస్తుంది. ఆ పాఠశాలలో సాయంత్రం వేళ విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొనడం ఆమె చూసేది. ఇలా ప్రతిరోజు విద్యార్థుల క్రీడల పోటీల్లో పాల్గొనడం చూడటం పట్ల తాను కూడా క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. దీంతో రామసుబ్బమ్మకు కూడా రన్నింగ్, వాకింగ్ చేయాలనే తపన మొదలైంది. ఈ విషయం చుట్టుపక్కల వారికి చెప్తే ఈ వయసులో వాకింగ్, రన్నింగ్ పోటీలు అవసరమా అని చాలా మంది అన్నారు. అయితే తనకు వయస్సు కేవలం అంకె మాత్రమే అని 2016లో రామసుబ్బమ్మ క్రీడాకారిణిగా తన ప్రయాణం మొదలుపెట్టింది. పాఠశాల గ్రౌండ్తో పాటు బయట మైదానాల్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. రన్నింగ్ పట్ల తనకున్న ఆసక్తి ఆ క్రీడాకారిణికి 12 బంగారు పథకాలు, 8 రజత పథకాలు సాధించేలా చేసింది. 2017 నుంచి అలుపెరగకుండా 500, 800, 1500 మీటర్ల పరుగు పందాలతో పాటు 3000 మీటర్ల నడక పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే 12 బంగారు పథకాలు, 8 రజత పథకాలు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్న అంతర్జాతీయ పోటీలే తన లక్ష్యం అంటున్నారు క్రీడాకారిణి రామసుబ్బమ్మ. భర్త చనిపోవడం, పిల్లలు నెల్లూరులో పనులు చేసుకుంటూ ఉండగా రామసుబ్బమ్మ మాత్రం కావలిలోనే ఉంటూ అక్కడక్కడ పనులు చేసుకుంటూ అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు. 78 ఏళ్ల వయసులో పరుగు పందాలు సాధ్యం కాకపోయినా ఆమె మాత్రం పట్టు వదలకుండా అంతర్జాతీయ పోటీలపై దృష్టి సారించారు. క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న రామసుబ్బమ్మ. బామ్మ, ఆల్ ది బెస్ట్. నిజంగా కొట్టాలి, నువ్వు కొట్టగలవు. ఎందుకంటే నీకు ఆ సంకల్పం ఉంది. సంకల్పం ఉంటే మనుషులు ఋషులవుతారు. సాధించి చూపించవచ్చు. ఎస్, వయసు అనేది అంకె మాత్రమే. నీ మనస్సు, నీ లక్ష్యం, నీ గురి కరెక్ట్గా ఉంటే ఏ వయసులో ఏదైనా సాధించవచ్చు. ఎంతోమందికి స్ఫూర్తి నువ్వు బామ్మ. నిజంగా నువ్వు కేకెహే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యాజ్ యూజువల్గా రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.